ఈరోజు మనం మారిస్ గుడ్మెన్ గురించి మాట్లాడుకుందాం. అతను ఎంత అద్భుతమైన వ్యక్తి అంటే తన లైఫ్ గురించి ఎలా మేనిఫెస్ట్ చేశారో చూద్దాం ఇప్పుడు. మారిస్ గుడ్మెన్ అతను ఒక అమెరికన్ సిటిజన్, గొప్ప రిచెస్ట్ పర్సన్ అన్నమాట. అయితే ఒకరోజు తన యొక్క సొంత ఫ్లైట్లో తను ప్రయాణిస్తుంటే ఆ ఫ్లైట్ అనేది క్రాష్ అవ్వడం జరుగుతుంది. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్లో అతని స్పైనల్ కార్డ్ పూర్తిగా దెబ్బతింది. అలాగే తన బాడీ అంతా కూడా పూర్తిగా ప్యారలైజ్డ్ అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కూడా మారిస్ గుడ్మెన్ ఏం చేశారో తెలుసా? తను కూడా ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని యూజ్ చేశారు. తన జీవితం అందరూ కూడా అయిపోయింది, ఇంకా శూన్యం అని చెప్తున్నా కూడా తన మీద తను నమ్మకం పెట్టుకొని ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ని యూజ్ చేయడం ద్వారా తను ఖచ్చితంగా వితిన్ 6 monthsలో మరలా లేచి నడవడం మొదలుపెట్టారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరితో కలిసి క్రిస్మస్ని హ్యాపీగా ఎంజాయ్ చేశారు. ఆ ఫెస్టివల్ రోజుకి నేను నా ఇంట్లో ఉంటాను అని ఖచ్చితంగా నేను మేనిఫెస్ట్ చెయ్యగలిగాను, చేశాను. నా కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరింది ఇక్కడ అని తన ఇంటర్వ్యూలో తను చెప్పారు. అలా పూర్తిగా బాడీ అంతా ప్యారలైజ్డ్ అయిపోయి, పూర్తిగా పక్షవాతం అంటారు కదా, అలాగా బాడీలో ఏ పార్ట్ కూడా పనిచేయలేదు. స్పైనల్ కార్డ్ పూర్తిగా దెబ్బతినింది. శ్వాస తీసుకోవడం లేదు, మాట్లాడడం లేదు. అలాగే తనకి జస్ట్ తన కళ్ళు మాత్రమే బ్లింక్ చేసేవాళ్ళు. అది ఒక్కటే తన బాడీలో పనిచేస్తుంది. కానీ తన లైఫ్ మీద తను ఆశని వదులుకోలేకపోయాడు. వైద్యులు కూడా నయం చెయ్యలేని వ్యాధి నుంచి తను బయటపడ్డారు. కేవలం తన మీద తనకు ఉన్న గొప్ప నమ్మకం, మేనిఫెస్టేషన్ టెక్నిక్ మీద ఉన్నటువంటి విశ్వాసం తనని ఆ బెడ్ మీద నుంచి ఖచ్చితంగా నడిపించగలిగింది. తన జీవితంలో తను ఒక మిరాకిల్ చూశాడు. అందుకే అతనికి మిరాకిల్ మ్యాన్ అనే బిరుదు కూడా వచ్చింది. అతని పేరు మీద బుక్స్ కూడా ఉన్నాయన్నమాట. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, తెలుస్తుంది మీకు కూడా. అంత గొప్ప అద్భుతాలను చేయగలదు ఈ మేనిఫెస్టేషన్ అనేది, లా ఆఫ్ అట్రాక్షన్ అనేవి. ఖచ్చితంగా మనం వీటిని పాటించగలిగితే, నమ్మకంగా విశ్వాసం ఉంచి ఎవరైతే ఈ టెక్నిక్స్ని పాటిస్తారో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు అద్భుతాలే చూస్తారు. హెల్త్ పరంగా చూడొచ్చు, మనకి ఇష్టమైన జాబ్స్ని మేనిఫెస్ట్ చేయొచ్చు, అలాగే ఇష్టమైనటువంటి హౌస్ని మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. మన లైఫ్లో